పొలమంతా మందు కొట్టేవాడికి ఈ టైం అయింది. గోపి తెల్లారి గట్టలు వేస్తే కానీ పనులు ఎవరు. మీసాలు తువ్వాలివు, మంచినీళ్ళు. అది అడిగిన వెంటనే మంచినీళ్ళు ఇచ్చేది మా పిన్ని ఒక్కతే. నువ్వా? ఎన్ని కిలోలండి? పడుంటది 10 కిలోలు ఎట్రా. అలాగేనండి. ప్రియమా, ఇగో అమ్మా నువ్వు చెప్పిన పిగాని సామాన్లు అన్నీ తెచ్చేసాను. ప్రియమా, ఇదిగో నువ్వు అడిగిన కోహినూరు. షాపులో ఉన్నవన్నీ తీసుకొచ్చాను అమ్మగారు. పక్కూరికి వెళ్ళి తీసుకొచ్చాను అమ్మగారు. వాళ్ళతో కలిసి నువ్వు కూడా భోంచేయమ్మా. వద్దత్తయ్య, ఆయన భోంచేసిన తర్వాత ఆ పళ్ళలోనే తింటాను. ప్రియా, అన్నం పెట్టు. పెళ్ళైన తర్వాత కూడా తండ్రి కొడుకు ఒకే పళ్ళల్లో తినడం ఏమిటి? ఇటు పిన్ని, పద్ధతి మార్చుకోండి. అన్నం పెట్టా? అక్కర్లేదు, మేమే పెట్టుకుంటాం. అదే పొరపోయింది. ఇదిగో మంచిలు తాగు. ఇది అన్నం కాదురా, అమృతం. మొత్తం తినేశారా? మొత్తం తినేసాం. బాగుందమ్మా, చాలా బాగుంది. ఇంకా అమ్మాయి తినలేదండి. ఇంకా తినలేదా? పొరపాటు అయిపోయిందమ్మా. బాగుంది కదా అని మొత్తం తినేసాం. వెనక నువ్వు ఉన్నావనే సంగతే మర్చిపోయాం. మీరు మర్చిపోయినా పర్వాలేదు మావయ్య, కానీ పెళ్ళైన విషయం ఆయన మర్చిపోకుండా ఉంటే చాలు. నాకోటి, మా అబ్బాయి కోటి, మా కోడలు కోటి. ఏమండి పెళ్లి ఫోటో తీసుకున్నారా అండి? అది పెళ్ళి ఎప్పుడు తీసుకునేది? అయ్యి ఊరంతా ఎంత ఎర్రగా ఉందో. మాయా ఫోటో తీసుకున్నారు, అమ్మంటే వద్దంటున్నారు. ఆడు మొక్క అడగం చేసాం. పెద్ద రండి సార్. పెళ్లి ఫోటోలో ఈయనెందుకు? మాయా కొంచెం పక్కకు వస్తారా? నీ పక్కక వద్దు, మధ్యలోకి రానా? నానా నువ్వు ఇక్కడే ఉండు. ఏమండి, పెళ్లి ఫోటో అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు తీసుకోవాల్సిందండి. అదేనయ్యా, కొత్త పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కొడుకు, కొత్తగా పెళ్లి చేసిన అందరూ కొత్త వాళ్ళైతే. ఒకటో రకంలో 3 పెప్పి కోలాలు ఇవ్వు. ఒకటే రకం 2 ఉన్నాయండి. నానా 2 ఉన్నాయంట. పర్వాలేదండి, మామయ్య గారికి ఒకటి ఇచ్చేయండి, ఇంకోటి మన ఇద్దరం తిందాం. కొత్తగా పెళ్ళైన అమ్మాయికి నోటితో కొరికి సగం సగాలు వేస్తా. ఒకటి ఇచ్చే, ఇది మనతో తిందాం. ఈ వెన్న పోస్తో ఎందుకు నాన్న? ఇవాళ నువ్వు వెన్న పోస్తోటే స్నానం చేయాలి. నమస్కారం అయ్యా. ఏంటో ఈ హడావుడి? ఇవాళ అబ్బాయి పుట్టినరోజు కదా, పని వాళ్ళందరికీ పండగే. ఇదిగో మీ ఆవిడకిచ్చే. ఇదిగో అమ్మగారు, మా అత్తలు ఇగోనండి. 2 రోజుల నుంచి జ్వరం అంటున్నారుగా, అయ్యగారికి చెప్పమంటారా? ఎవరొచ్చి మాత్రం చేసేదే ఉంది, ఎవరికి చెప్పక్కర్లేదు. నా చావు నేను చేస్తాను, నువ్వు వెళ్ళు. గోపి, ఏం చేస్తున్నావు ఇక్కడ? పెళ్లి ఫోటో అమ్మా, అయ్యగారు తగిలించమన్నారు. పెళ్లి ఫోటో అంటే మొగుడు పెళ్ళాలు మాత్రమే ఉంటారు. పెళ్లి ఫోటో అంటే మొగుడు పెళ్ళాలు మాత్రమే ఉంటారు. ఈ గ్రూప్ ఫోటో తీసుకెళ్లి హాల్లో తగలి. దానిలో మా నాన్న బొమ్మ ఉండాలి. ఉదయం పెట్టినప్పుడు ఉండాలండి. ఉదయం అమ్మగారు కోపడ్డారు. ఒకవేళ ప్రియా, ఆ ఫోటోలో ఉండాల్సిన మా నాన్న ఎక్కడ? 24 గంటలు మన మధ్య ఉంటున్నారుగా, ఆ ఫోటోలో కూడా అంటి పెట్టుకునే ఉండాలా? ఇంకొకసారి ఆయన గురించి వంకరగా మాట్లాడావంటే 4 చీరేస్తాను, జాగ్రత్త. రే, ఏమిట్రా ఇదంతాను? పెళ్ళమే చేసుకునే పాడల వాటి నీకెక్కడి నుంచి వచ్చిందిరా? నేనేం చేసినా తెలుసా? ఆ ఫోటో చూడు. అందులో నా బొమ్మ నేనే కత్తిరించేసుకున్నాను.
అత్తయ్య? అసలు నాకెందుకు పెళ్లి చేసినట్టు? తండ్రి కొడుకులు కలిసి నన్ను చంపడానికా? ఇంతకంటే అమ్మా ఈ పెళ్ళొద్దు, నువ్వు వెళ్ళిపో అని ఆరాధన చెప్పుంటే ఆనందంగా చచ్చిపోయేదానిగా. పంజరంలోంచి బయటపడాలనుకుని వచ్చాను, ఇలా ప్రాణాలతో సమాధి చేస్తారనుకోలేదు. అమ్మా, నా భార్యతో నేను ఎక్కువ రోజులు కాపురం చేయలేదు. నాకా భార్య లేదు, ఆడిక తల్లి లేదు. అందుకే మా ఇద్దరికి ఆడవాళ్ళకుండే ఆశలు ఆరాటాలు తెలియవమ్మా. తెలుసుకోకండి, నా చావేదన చేస్తాను. మీ పెళ్ళం పోయిందిగా, ఆయన పెళ్ళం కూడా పోతే ఆదర్శ తండ్రి కొడుకులుగా ఆనందంగా బ్రతకొచ్చు. ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉంది. కోటీశ్వరరాలి కూతురు మీ అబ్బాయి కోసం అన్ని వదులుకొని వచ్చేసింది. ఏనాడైనా గొప్పింటి పిల్లలా ప్రవర్తించిందా? అందుకే కదమ్మా ప్రతి నిమిషం వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలని ఆరాటపడుతున్నాను. అని మనసులో అనుకుంటే చాలదండి. మీ తమ్ముడు పెళ్ళవగానే వేరే కాపురం పెట్టించారు. ఎందుకు? బాధ్యత తెలియాలని. మరి అబ్బాయి ఎప్పుడు మీతోనే ఉంటే దానికి అచ్చటా ముచ్చటా తీరేదెప్పుడు? అది అమ్మాయికురాలు కాబట్టి ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుంది. అదే ఇంకో అమ్మాయి అయితే ఈ పాటికి విడాకుల కాగితం మీ మొహం మీద పారేసేది. మీ కొడుకు జీవితం బాగు చేస్తారో పాడు చేస్తారో మీరే ఆలోచించుకోండి.